సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెర్టినరీ డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఒక కపుల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలని, వాళ్ళు అసలు ఎప్పుడు నిర్ధారణకి రావాలి? ఇప్పుడు మనకి కపుల్, ఇప్పుడు లేడీకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా, ఏజ్, ఈ రెండు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లేడీ ఏజ్ మనకి 35 years కంటే తక్కువ ఉంది, రెగ్యులర్గా వస్తున్నాయి సైకిల్స్ అంటే ఏంటి అంటే, మనకి వాళ్ళు ఒక 1 year వరకు ట్రై చేసిన అంటే వారానికి కనీసం ఒక 3 times అయినా పార్టిసిపేట్ అవుతున్నారు, సో ట్రై చేస్తున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే నార్మల్గా మనకి స్టడీస్ ప్రకారము వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తారనమాట. లేదు మనకి కపుల్కి అంటే లేడీకి ఏజ్ అనేది మనకి 35 years దాటింది అంటే వాళ్ళు 1 year వరకు ఆగకుండా ఒక 6 months వరకు ట్రై చేసి అయినా కూడా పిల్లలు అవ్వట్లేరు అంటే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కొంతమందికి చాలా అంటే ఎక్కువగా చూస్తామన్నమాట, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా లేనప్పుడు మనకి ఎగ్ రిలీజ్లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే పెళ్ళైన తర్వాత వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట. అంటే తెలుసుకోవడానికి ఎట్లా ఉంది, ఓవ్యులేషన్ సరిగ్గా అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా వేరే కొంతమంది ఏంటి అంటే ఇద్దరు కూడా అంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. ఇరెక్షన్ డిఫికల్టీ కావచ్చు, లేకపోతే స్త్రీలలో మనకి వెజైనిస్మస్ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట. లేదు ముందు కొంచెం ఓవరీ పైన సర్జరీస్ అట్లా అయినాయి, సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కలవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమన్నా ఉందా చూసుకోవడానికి. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఎంత కామన్గా చూస్తూ ఉన్నారు అండ్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ అంటే 1 in 10 couples మనం చూస్తూ ఉన్నాం అనమాట, అంటే ఇట్లా సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళని. సో అట్లాగే మనకి ఇంతకు ముందుతో పోలిస్తే మనకి మెన్లో కూడా ఆల్మోస్ట్ 50% రీజన్ అనమాట, ఫీమేల్సే కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా. సో మనం టెస్టులు చేస్తే ఫీమేల్స్కి అంటే ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అంతే ప్రాబ్లమ్స్ మనం మేల్స్లో కూడా చూస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఫీమేల్స్ మేల్స్ అంటే ఈక్వల్ అయిపోయింది అనమాట ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి అంటే స్ట్రెస్ వల్ల మనకి ఏజ్ ఆఫ్ మ్యారేజ్, సో అంటే కపుల్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం కొంచెం లేట్గా ఆలోచించడం వల్ల, సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవ్వచ్చు అనమాట మనకి. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుండడానికి కారణం అనమాట ఈ ప్రాబ్లమ్ని. ఓకే డాక్టర్, అయితే ఐయుఐ అంటూ ఉంటారు కదా, అసలు ఐయుఐ అంటే ఏంటి అండ్ దీన్ని ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో మనకి ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కూడా లేడీకి మనకి అండం విడుదలయ్యే సమయంలో ఏం చేస్తాము అంటే హస్బెండ్ సెమెన్ని తీసి వాష్ చేసి లేడీ యొక్క గర్భాశయంలో వేయడాన్ని మనం ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఎవరికి చేస్తారు అంటే మనకి కపుల్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ అనేవి ట్రై చేశారు, అంటే చాలా నెలల నుంచి న్యాచురల్గా ట్రై చేస్తున్నారు. లేదు 6 cycles వాళ్ళు అంటే మందులు తీసుకొని నార్మల్గా కలిసి ఉండే సైకిల్స్ ట్రై చేస్తున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే వాళ్ళకి అంటే నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే మనకి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అనమాట. అంటే ఏంటి అంటే మేల్స్లో కొంతమందికి చూస్తే మనకి కణాలు అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా అంటే నార్మల్ మనం కణాలు చూసుకుంటే కనీసం మనకి 15 million పైన అంటే 16 million పైన ఉంటే నార్మల్. లేదు అట్లా లేవు మనకి కణాలు కొంచెం తక్కువ ఉన్నాయి, 10 million కంటే ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. అట్లా కాకుండా మనకి కొంతమందికి ఏంటి అంటే కౌంట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం కదలికల విషయంలో మనకి ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అంటే మనకి స్పర్మ్ కదలికల్లో కొంచెం అంటే తక్కువ ఉన్నా కూడా మనం ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. అట్లాగే మనకి ఇంకేంటి అంటే ఫీమేల్లో కూడా మనకి ఏజ్ అనేది ఎక్కువ ఉంది, ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం తగ్గిపోయింది అంటే ఐయుఐ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా మనం అంటే ఇట్లాంటి ఏ రీజన్స్ ఉన్నా కూడా కపుల్కి ఇంకా లేట్ చేయకుండా ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. అయితే డాక్టర్, ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు న్యాచురల్గా మనం
కలిస్తే ఇప్పుడు అంటే ఐయుఐ కూడా ఆల్మోస్ట్ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే అనమాట. ఇప్పుడు మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే నార్మల్గా కపుల్ని మీట్ అవ్వమంటాం. కాకపోతే మనకి ఐయుఐ ఎవరికి చేస్తాము అంటే ఇట్లా ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా అంటే కపుల్కి కలయికలో కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో మనకి ఏంటి అంటే మనం ఐయుఐలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే కనీసం ఒక్క ట్యూబ్ అన్నా నార్మల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐయుఐలో. ఎందుకు అంటే మనకి ఎగ్ స్పర్మ్ అనేది కలయిక అంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది కాబట్టి కనీసం ఒక్క ట్యూబ్ అన్నా నార్మల్గా ఉంటే మనకి ఐయుఐ సక్సెస్ అనేది అంటే అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళే కంటే ముందు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనమాట, అది కంపల్సరీగా చెక్ చేసుకుంటాం బాగున్నాయా లేదా అని చెప్పేసి. సో మనకి అది కూడా బాగుంది అంటే మనకి అంటే ట్యూబ్ బాగానే ఉన్నప్పుడు మనకి లోపల వేసినప్పుడు స్పర్మ్ అనేది వెళ్ళి ఎగ్తో మీట్ అవ్వడానికి ఛాన్స్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం ఐయుఐ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో నార్మల్గా మనకి అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఐయుఐ ప్రాసెస్లో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 100 కపుల్స్కి చేసామనుకోండి ఐయుఐ ప్రాసెస్, దాంట్లో మనకి ఒక 12 మెంబర్స్కి 14 మెంబర్స్ వరకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అట్లాగే ఐయుఐ ప్రాసెస్ మనం ఏం చెప్తాము అంటే ఒక సైకిల్ కాకుండా అరౌండ్ మనకి 2 to 3 సైకిల్స్ చేసుకుంటే కొంచెం సక్సెస్ అనేది అంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అరౌండ్ 2 to 3 సైకిల్స్ చేసుకుంటే అరౌండ్ 20% వరకు కూడా సక్సెస్ అనేది చూస్తాం అనమాట మనం ఐయుఐలో. సో అంటే ఇంకా ఈ మధ్య వేరే వేరే టెక్నాలజీస్ కూడా మనకు అందుబాటులో వచ్చాయి. అంటే మనకి సెమెన్లో అంటే ప్రాసెసింగ్ చేసేటప్పుడు మనకి మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్స్ అని అంటే ఇట్లాంటివి అంటే బెస్ట్ స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి ఐయుఐలో, అట్లాంటి టెక్నిక్స్. సో ఇంకా ఏంటి అంటే మనం ఐయుఐ శాంపిల్ అంటే తీసుకునే రోజు 2 ఇజాక్యులేట్ శాంపిల్స్ తీసుకోవడము హస్బెండ్ దగ్గర నుంచి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మేల్ ఫ్యాక్టర్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి అంటే ఆ స్పర్మ్ కౌంట్ని కానీ మొటిలిటీని కానీ పెంచుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఈ ప్రాసెస్ వల్ల కూడా మనకు ఐయుఐ చేస్తే కొంచెం అంటే మనం సక్సెస్ అనేది కొంచెం ఎక్కువగా చూడొచ్చు అనమాట ఐయుఐ పద్ధతి ద్వారా. ఓకే డాక్టర్, అయితే ఈ ఐయుఐ చేసిన తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఏమైనా ప్రికాషన్స్ కానీ లైక్ ఫుడ్ విషయంలో కానీ జర్నీ విషయంలో లైఫ్ స్టైల్ విషయంలో ఇలాంటివి ఏమైనా చెప్పడం జరుగుతుందా? అంటే ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అనమాట అంటే ఐయుఐ ప్రాసెస్ తర్వాత ఏమన్నా రెస్ట్ అనేది తీసుకోవాలా, వర్క్ వెళ్ళకుండా మానేసేయాలా అని. సో నార్మల్గా మనం ఏంటి అంటే ఐయుఐ ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అట్లానే ఉండమని చెప్తామన్నమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అంటే డిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉన్నా అంటే నార్మల్గా వాళ్ళు అంటే ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా అవసరం లేదు, నార్మల్గా బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి అంటే దానికి ఎటువంటి ఆటంకం అనేది లేకుండా నార్మల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు అనమాట కపుల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఐయుఐ అయిన రోజు కూడా కపుల్ని ఇద్దరు కలిసి ఉండండి, ఇంకా అంటే దాని ద్వారా మనకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని చెప్తామన్నమాట. సో ఐయుఐ పద్ధతి తర్వాత మనకి ఫుడ్ విషయంలో కానీ అంటే ట్రావెలింగ్ విషయంలో కానీ అంటే వర్క్ చేసుకునే విషయంలో కానీ సో మనకి ఎటువంటి ఇది రెస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవన్నమాట. సో నార్మల్ యాక్టివిటీస్ కానీ స్టెప్స్ కానీ అంటే నార్మల్గా ఎట్లా అయితే చేస్తారో అట్లానే చేయొచ్చు అనమాట. సో ఫుడ్ విషయంలో కూడా ఏం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవన్నమాట. మనం ఏంటి అంటే ఐయుఐ ప్రాసెస్ తర్వాత వాళ్ళకి కొంచెం ఇది ప్రొజెస్ట్రోజన్ సపోర్ట్ మెడికేషన్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ వస్తే కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండడానికి ఈ మెడికేషన్ అనేది రాస్తామన్నమాట. ఒక 2 వీక్స్ వరకు రాస్తాం. సో కపుల్కి ఏమని చెప్తాము అంటే మనం ఐయుఐ ప్రాసెస్ చేసిన తర్వాత 2 వీక్స్ ఈ మెడికేషన్ అనేది తప్పకుండా వాడండి అని చెప్తాం. దాని తర్వాత వాళ్ళని ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అని చెప్తామన్నమాట. వన్స్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తాం. సో అంటే మనకి ఐయుఐలో ఏంటి అంటే మనకి ఆ సైకిల్లోనే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే కపుల్కి అంటే సక్సెస్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఓకే డాక్టర్, అయితే పీసీఓడి ప్రాబ్లమ్ చాలా కామన్గా తయారైంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తారా? ఒకవేళ ఎలాంటి కండిషన్లో సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఏంటి అంటే మెయిన్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏముంటుంది ప్రాబ్లం అంటే వాళ్ళకి అంటే పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. సో వాళ్ళ బాడీలో వారికి అంటే ఎగ్ అంటే పెరగడంలో ఆ తర్వాత పెరిగిన ఎగ్ ఓవ్యులేషన్ అవ్వడంలో ఇట్లా మనకి ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట. సో పీసీఓడిలో మనం ఏం చెప్తాము అంటే యూజువల్గా వాళ్ళకి యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే ఓవ్యులేషన్లో ఇబ్బంది ఉంటుంది అని చూస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా
నార్మల్గా ఇట్లా ఎగ్ పెరగడానికి మనకి ఓరల్ ఓవిలోజన్స్ అనమాట. సో అవి పెట్టి ఒక 5 days మెడికేషన్ కానీ ఒక చిన్న ఇంజెక్షన్స్ కానీ గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అది ఇచ్చి నార్మల్గా ఒక వారం 10 రోజుల తర్వాత రండి. సో ఎగ్ ఏమన్నా పెరిగిందా అనేది మానిటర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటి అంటే కనీసం మనకి 1 egg పెరిగినా కానీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ లోపల మనం డామినెంట్ ఫాలికల్ అంటే ఎగ్ అనేది పెంచి ఓవిలేషన్ అయ్యేటట్టు కనుక చేస్తే నార్మల్గా వాళ్ళకు కూడా సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చిన్న ట్రీట్మెంట్స్ అనేవి సక్సెస్ అవ్వకపోతే డెఫినెట్గా ఐయుఐకి వెళ్ళండి, సక్సెస్ అనేది ఉంటుంది అని చూస్తామన్నమాట. కాకపోతే కొన్నిసార్లు ఏం గమనిస్తాము అంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే హార్మోన్ రెసిస్టెన్స్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కానీ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్కి కొంతమందికి ఏంటి అంటే రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. కొంతమందికి ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కొంచెం అంటే ఎగ్ పెరగడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట డామినెంట్ ఫాలికల్. సో అట్లాంటి వారికి ఏం చెప్తాము అంటే కొంచెం ఎగ్ పెరగడమే కష్టంగా ఉంది అన్న వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. అంటే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ కానీ, ఎందుకంటే మనకి ఈ పద్ధతిలో వెళ్ళినా కూడా మనకి సక్సెస్ అనేది ఒక 30% ఉంటుందన్నమాట లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ చేయించుకుంటే. లేదు ఇంకా ఎక్కువ సక్సెస్ ఉన్న ట్రీట్మెంట్ కావాలి అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం కానీ. సో ఇట్లా కపుల్తో ఆప్షన్స్ అనేవి డిస్కస్ చేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, ఐయుఐ ప్రొసీజర్లో ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, లైక్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే మన ఐయుఐలో ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి కనీసం ఒక ఎగ్ అన్నా పెంచుకోవడం, లేదు మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే రీజన్ ఏంటిది తెలియట్లేదు అన్న వాళ్ళకి కనీసం ఒక 2 eggs అన్నా పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక ఐయుఐ ప్రాసెస్ చేసినప్పుడు వాళ్ళకి అంటే 2 eggs అనేవి పెరిగాయి అనుకోండి అంటే డెఫినెట్గా వాళ్ళకి ట్విన్స్ ఉండే ఛాన్స్ అనేది ఒక 15-20% వరకు ఉండొచ్చు అనమాట వన్స్ మనకి 2 follicles అనేవి డెవలప్ అవుతాయి ఐయుఐ పద్ధతి ద్వారా. సో అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి ట్విన్ సాక్స్ అనేవి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ఆ తర్వాత మనకి కొంతమందికి ఏం చూస్తాము అంటే మధ్యలోనే ఆ శాక్ అనేది అబ్జార్బ్ అయిపోవడము, లేదు కొంచెం హార్ట్ బీట్ అనేది ఆగిపోవడము అట్లా కూడా నోటీస్ చేస్తామన్నమాట. సో మనకి 2 follicles అనేవి వస్తే ట్విన్స్ ఉండే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి మనకి ఐయుఐ పద్ధతి ద్వారా. ఓకే డాక్టర్, అయితే ఐయుఐ సక్సెస్ రేట్ చూస్తే తక్కువ ఉంటుంది అని అన్నారు. అయితే ఈ ఐయుఐ ప్రొసీజర్ వన్స్ ఒకసారి ఫెయిల్ అయింది అని అంటే మళ్ళీ చేసుకోవడానికి ఎంత గ్యాప్ తీసుకోవాలి అండ్ ఎన్నిసార్లు ఈ ప్రొసీజర్ని చేయొచ్చు అంటారు? సో మనకి ఏంటి అంటే స్టడీస్ ప్రకారము గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఐయుఐ పద్ధతి మ్యాక్సిమం మనం ఒక 3 to 4 cycles వరకు ట్రై చేసుకోవచ్చు అండి. ఇంకా ఐయుఐ పద్ధతికి ఏంటి అంటే గ్యాప్ అనేది కంపల్సరీ ఏం కాదు. ఒక 1 month సక్సెస్ అవ్వకపోతే మనం ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ అనేది కాన్సిక్యూటివ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. గ్యాప్ అనేది ఏమీ అవసరం లేకుండా కపుల్. లేదు మనకి గ్యాప్ అనేది తీసుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం, కాకపోతే గ్యాప్ అనేది అయితే అవసరం లేదు. వన్స్ మనకి 2 cycles 3 cycles చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి క్యూములేటివ్ సక్సెస్ అనేది కూడా ఉండొచ్చు అనమాట ఐయుఐ పద్ధతి ద్వారా. అంటే ఒక సైకిల్ సక్సెస్ అవ్వకపోయినా సెకండ్ సైకిల్ అనేది సక్సెస్ అవ్వచ్చు, లేదు 2 cycles అవ్వకపోయినా థర్డ్ సైకిల్. కాకపోతే మనకి 3 cycles దాటిపోయినాయి అంటే ఐయుఐ పద్ధతి చేసినా మనకి సక్సెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వన్స్ మనం ఐయుఐ చేసుకున్నాము అంటే 3 cycles కంటే ఎక్కువ అయితే రికమెండ్ చేయం మనం. ఓకే డాక్టర్, అయితే ఇఫ్ ఇన్ కేస్ 3 cycles అయిపోయినాక కూడా ఫెయిలియర్ వచ్చింది అని అంటే నెక్స్ట్ ఏం సజెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి? సో వన్స్ మనకి ఐయుఐ ఫెయిల్ అయింది అంటే ఎందుకంటే ఐయుఐలో కూడా న్యాచురల్గానే రావాలి మనకి ప్రెగ్నెన్సీ ఎగ్ స్పర్మ్ కలయికతో. సో దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉండి మనకి ప్రెగ్నెన్సీ సరిగ్గా రావట్లేదు అంటే నెక్స్ట్ పద్ధతి ఏంటి అంటే ఐవీఎఫ్ఏ చెప్తామన్నమాట. ఎందుకు అంటే మనం ఐవీఎఫ్ పద్ధతిలో ఇవన్నీ బైపాస్ చేస్తామన్నమాట. అంటే ఈ ఎగ్ అనేది అంటే మనమే ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి బయటికి తీసి ఆ తర్వాత మనం స్పర్మ్తో కలుపుతాం కాబట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే గ్యామిట్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళ లోపల ఎగ్ అనేది బయటికి తీసినప్పుడు బాగుందా క్వాలిటీ, మెచ్యూరిటీ ఆఫ్ ద ఎగ్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం స్పర్మ్ తోటి మనమే ఇంజెక్ట్ చేస్తామన్నమాట ఇక్సీ ప్రాసెస్ ద్వారా. సో ఎగ్ స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేయడం ద్వారా ఒక 5 days ఆగిన తర్వాత మనం Day 5 వరకు బేబీ ఎంతవరకు పెరిగింది, Day 5 బ్లాస్టోసిస్ట్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా చూస్తాం అనమాట. అంటే మనకు అక్కడ తెలిసిపోతుంది అనమాట ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీని బట్టి ఎంత బాగుంది బేబీ, Day 5 వరకు ఎన్ని బేబీస్ వచ్చాయి అని చెప్పేసి.
సో మనకి అంటే ఆల్రెడీ మనకు మంచి కల్చర్ కండిషన్స్ ద్వారా లోపల జరగాల్సిన ప్రాసెస్ అంతా మనకి బయట జరుగుతుందన్నమాట. సో అట్లాగే మనకి ఫామ్ అయిన బేబీని డే 5 బేబీని మనం డైరెక్ట్గా అంటే లోపల పొర పెంచుకొని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, అంటే లోపల యూట్రస్ లోపల. సో ఆల్రెడీ ఫామ్ అయిన బేబీని ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మనకి సక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే గ్యామిట్ అంటే మనకి అన్నీ తెలుస్తుంది అనమాట, అంటే క్వాలిటీ ఆఫ్ ద గ్యామిట్ ఎలా ఉంది, ఫామ్ అయిన బేబీ అనేది బాగుందా. సో అన్నీ బాగున్నప్పుడు ఐవీఎఫ్లో డెఫినెట్గా హై ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఉంటుంది మనకి. అయితే డాక్టర్, మరి ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఐయుఐ లేని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ అన్నారు, ఇంకా ఎవరికి ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం. అది ఎట్లా, మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి, ట్యూబ్స్ అనేవి ఓపెన్ అస్సలు లేవు. సో అట్లాంటి వాళ్ళకి, అట్లాగే మనకి మేల్లో స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, కొంతమందికి 0 స్పర్మ్ కౌంట్ ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్. ఇంకొకటి ఏంటి అంటే లేడీలో కూడా మనకి ఐయుఐస్ ఫెయిల్ అయిపోయాయి, లేదు ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయింది, వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళకి, ఇట్లా మనకి బాగా ఎండోమెట్రియోసిస్ ఉంది, లోపలంతా అతుకులు ఉన్నాయి, సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ సాధ్యపడదు. సో ఇట్లా కొన్ని కండిషన్స్లో మనం డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.